చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రములు. గడిచిన కాలం అంతటిలో మమ్మల్ని కాపాడుతూ సజీవ లెక్కలు నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రం. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠమై ఉన్నది. ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని తేట తెల్లంగా చూస్తున్న దేవుడవు నీవు. ఇదిగో ప్రభువా, ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ స్థలానికి నడిపించి నీ ప్రేమైన బిడ్డలతో మీరే మాట్లాడబోతున్న వంటి మాటలను, శక్తివంతమైన మాటలను వారికి మీరే అందించండి. నిలబడుతున్న నన్ను నీ బలమైన అభిషేకంతో నన్ను వాడుకొనిడి. నా కుడి పార్శ్వాన నీ పవిత్రమైన దేవదూతను నాకు నిలబెట్టండి. నీ నోటి బోరగా నన్ను వాడుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని కోరుకుంటూ, నిద్రాత్మను దూరపరచి, అల్లరి ఆత్మను దూరపరచి, సర్వశక్తిగల ఆత్మను మా మధ్యన నిలబెట్టమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19 నుండి మాట్లాడుచున్నటువంటి మాట. ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అని చెప్తున్న వంటి మాట. ఈ వాక్యాన్ని నీ చెప్పుటకు వేకువజామున 5 గంటలకి కూర్చుంటే ఉదయం 8 గంటలు పట్టింది. ప్రభువా, నీ మందిరంలో నీ బిడ్డలకి నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి మీ సత్యమైన మాటలు నీ బిడ్డలతో మీరే మాట్లాడులాగున నాకు మీ ఆత్మను నాకు దయచేయమన్నప్పుడు నాకు ఇచ్చినటువంటి మాటలు ఇవి. ఇప్పుడు ఈ 2024లో మనము ఉన్నాం. దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే, ఈ 2024లో ఉన్నప్పుడు నీ స్థితి, నీ పరిస్థితి, నీ ప్రవర్తన ఎలాగుంది అని దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాటలే ఈ మాటలు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి అని అంటున్నాడంటే, మునుపటిది ఆయనకి నచ్చనిది అని మనం అనుకోవాలి. రెండోది ఏమంటున్నాడు చూడండి, పూర్వకాలపు సంగతులను తలంచుకోబాక. అసలు అది నీ మైండ్లోకి రానిబాక, నీ మెదడులోకి రానిబాకు, నీ హృదయంలోనికి రానిబాకు. తర్వాత ఏమంటున్నాడు? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అని అంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు నామమును మహిమపరచును. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో అని అంటే ఏంటి అర్థం తెలుసా? ఈ 2024 ముగిసిన వెంటనే 2025లో దేవుడు నీకు ఒక అద్భుతము, ఆశ్చర్యకర్యము చేయబోతున్నాడని దేవుడు ఈరోజు ఈ పవిత్రమైన స్థలములో నుండి దేవుడు నీతో మాట్లాడుచున్నటువంటి మాట. ఇదిగో నేనొక నూతన క్రియ చేయచున్నాను, ఎప్పుడది ఇప్పుడే స్టార్ట్ అయింది, అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించుకోరా అని చెప్తున్నటువంటి మాట. ఏం ఆలోచించుకోవాలి అని అంటే, ఈ 2024 సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు, అంటే ఈ నెల వరకు నీ స్థితిగతులు, నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని, అప్పుడు నా దగ్గర నీవు ఆశీర్వాదం పొందుకో అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? అంటే దేవుడికి నచ్చినట్టుగా, దేవుడిని మెచ్చినట్టుగా నీ జీవితంలో గనుక ఉంటే దేవుడు ఆశీర్వాదం నీకు ఇచ్చేదానికి ముందుగానే ఉంటున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఏంటి? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకో మాకు, పూర్వకాలపు సంగతులను నువ్వు తలంచుకోబాకు అంటున్నాడంటే, ఆయనకి బాధాకరమైన వంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడబోతున్న వంటి మాటే ఆయనకి బాధాకరమైన వంటి విషయాలు. ఏంటి ఆయన బాధాకరమైన విషయాలు చూద్దాం. అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 24వ వచనం చూద్దాం.
చదవండి. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలనిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను ఏం చేసావు? విసిగించేసావు. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టావు. అది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. మనం చేసే తప్పు మనకి తెలుసు, పక్కింటోళ్ళకి తెలియదు. కానీ దేవుడు మాట్లాడుతుంది ఏంటి అక్కడ? నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు అని అంటే, ఓ సాక్ష్యపు జీవితాన్ని నీకు ఇచ్చాను, సాక్షిగా నేను బ్రతకమని చెప్పాను, పరిశుద్ధాత్మతో బ్రతకమని చెప్పాను, పరిశుద్ధంగా బ్రతకమని చెప్పాను. కానీ జనవరి మాసం నుండి ఈ డిసెంబర్ మాసం వరకు నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకున్నావా లేదా? అది దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. సువాసన అంటే సాక్ష్యానికి సాదృశ్యం. సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలా, రోకలిచ్చి నువ్వు కొనలా. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా. ఈ జనవరి మాసం నుండి డిసెంబర్ మాసంల వరకు నీ సాక్ష్యపు జీవితాన్ని ఎంతమంది చూశారో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. కానీ దేవుడు చూసి చూడనట్టుగా వదులుతాడని నువ్వు అనుకుంటా ఉన్నావు. నో, వదలడు ఆయన. ఇట్లాగే వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ పాపముల చేత నీవు నన్ను ఏం చేసావు? విసిగించేసావు నన్ను. పాపం అంటే మనకు తెలిసినటువంటి పాపాలేంటి? దొంగతనము, వ్యభిచారము, ఇంకా ఏదేదో ఉంటాయి. కానీ పాపము అనేదానికి నెంబర్ 1 లిస్టులో ఏముంది? దేవుని మాట వినకపోవడమే పాపం. మరి ఏం మాట ఏం లేదు, అది నీకు తెలియాలి, ఆ దేవుడికి తెలియాలి. దేవుడి స్తోత్రం. నీ పాపముల చేత నన్ను ఏం చేసావు? విసిగించేసావు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, నీ దోషముల చేత నన్ను ఏం పెట్టావు? ఆయాస పెట్టావు. నువ్వు మారతావు అనుకుంటున్నా, నువ్వు మారతావని అనుకున్నాను, కానీ మారే ఉద్దేశం నీ మనసుకి రాలా, మారే మనసు నీ ఒక ఆలోచనకి రాలా, మారే ఉద్దేశం నీ ఒక ఆలోచనకి రాలా. కానీ అయినా కానీ నీకు ఒక మాట చెప్తున్నా, మునుపటి వాటిని మటుకు జ్ఞాపకం చేసుకోబాకు, పూర్వకాలపు సంగతులను నువ్వు తలంచుకోబాకు అని అంటున్నాడు. సరే, ఇంకో విషయం చెప్తా. మనలో పాపం ఉంటే దేవుడు వింటాడా వినడా? మనలో పాపం ఉంటే దేవుడు వింటాడా వినడా? చెప్పండి అమ్మా, తెలుగే కదా చెప్తున్నాను. వింటాడా వినడా? సరే, లేఖనం చూద్దాం. యెషయా గ్రంథం 59:1-2. ఆలకింపకున్నాడు అంటే అర్థం ఏంటి? ఆలకింపకున్నాడు అంటే అర్థం ఏంటి? వినలేదు అని. ఇంకో మాట అంటే వినను అని అర్థం. సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే నువ్వు కొన్ని విషయాలలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. కొన్ని విషయాలలో నువ్వు జరగాల్సినవంటి కార్యాలు జరిగించుకోవాలి అని అనుకున్నావు, కానీ అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఆ సంగతి నీకు తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచా కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కూడా కాలా. కానీ ఒకటే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు దేవుడి వాక్యం ఏం చెప్తుంది? దేవుని ఆశీర్వాదము నీకు రావాలన్నా, నువ్వు అనుకున్నది జరగాలన్నా,
దేవుడికి నీకు మధ్యన ఏముంది దోషం. అదే కదా అక్కడ వాక్యం. వాక్యాన్ని బట్టి మనం ఫాలో అయిపోవాలి. మీ పాపములు ఆయన ముఖమునకు మీ మరుగు పరిచెను కనుక ఆయన ఏం చేస్తున్నాడు? ఆలకింపకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు అని అంటే ఇశ్రాయేలు పిల్లలకి చెప్తున్నాడు. ఇశ్రాయేలు పిల్లలంటే ఎవరు? దేవుని పిల్లలే. ఇప్పుడు అదే పిల్లలతో దేవుడు మాట్లాడుచున్నటువంటి మాటలని ఈరోజు ఈ రాత్రికాల సమయంలో అదే వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడే, ఒకవేళ నీతో దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఏదైనా తప్పులుంటే ఈ రాత్రికాల సమయంలో నువ్వు దాన్ని తీసివేసుకోమని ప్రభు పేరట నేను కోరుతున్నా. దేవునికి స్తోత్రం. చూద్దాం ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 20 నుండి 27 వచనాల వరకు చదువుకొని ముందుకెళ్ళిపోదాం. చూడండి. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయుడి, యూదా వంశస్థులకు, అంటే ఎవరికి చెప్పమని చెప్తున్నాడు? దేవుని ప్రజలకి చెప్పమంటున్నాడు. అంతేనా? యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటింటుడి. అంటే దేవుని బిడ్డలకి చెప్పండి అంటున్నాడు. ఏం చెప్పమంటున్నాడు అని చెప్పి కిందకి రండి. చూడండి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు, వివేకము లేని మూడులారా, ఈ రాత్రికాల సమయంలో మీరు వినండి. ఆపండి, ఒక్కొక్క వచనం చూసుకెళ్దాం. వివేకము లేని మూడులారా అని అన్నాడు. మూడులారా అంటే మీరు నోరు తెరిస్తే మీరు టకటక వాక్యం చెప్పుకుని వెళ్తా. మీరు కానీ మౌనంగా ఉన్నారనుకో 2 అవద్ది. మూడులారా అంటే ఏంటి? మూర్ఖులారా. పోనీ మూర్ఖులారా అంటే ఏంటి? మాట వినం. నేను పట్టుకున్న కుందేలకే 6 కాళ్ళే అంటాం. పోనీ అదిగో మీరు చెప్పారు కదా 3 కాళ్ళని, అట్టాయి. నేను పట్టుకున్న కుందేలకి 6 కాళ్ళే. ఇంకొక ఆమంటది నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళే అని అంటది. కుందేలకి ఎన్ని కాళ్ళమ్మా? నేను చెప్పిన ఎనరోళ్ళు, నేను చెప్పిన ఎనరు అమ్మా. కుందేలుకి 4 కాళ్ళు. నేను పట్టుకున్న కుందేలుకి, అంటే నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, నేను పట్టుకున్న కుందేలుకే 6 కాళ్ళు అంటారు. అంటే వీళ్ళు ఎట్టుంటారంటే కింద పడ్డ పై చెయ్యి నాదే. ఇప్పుడు అటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఏమంటున్నాడు చూడండి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు, వివేకము లేని మూడులారా, ఈ మాట వినండి. ఈ రాత్రికాల సమయంలో వినండి. ఈ 2024 ముగిసిపోయే లోపల వినండి. ఏం చెప్తున్నాడు? వినండి. కంటిన్యూషన్ చదువు. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములెంత ఇది ఎవరు వాక్కు? రాజా వాక్క కాదు, యెహోవా. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 22లో సముద్రం గురించి చెప్తున్నటువంటి మాట. సముద్రం అంటే ఎంతమంది తెలుసు? సముద్రం ఎవరికి తెలుసు? మా చేతులు ఎత్తంటే ఏందమ్మా సముద్రం? కొత్త కోడూరులో ఉంటుంది కదా అది. దాని గురించి చెప్తున్నాడు. ఏమనంటే ఇర్మియా, బాగా వినండి మీరు మాటని. ఇర్మియా మనుషులకి దూరంగా నేను ఏర్పాటు చేశా. దీన్ని సముద్రాన్ని, దానికి నీళ్లను ఏర్పాటు చేసింది నేనే, దానికి అలలు కూడా చేసింది కూడా నేనే. ఒక విషయం గమనించాలి మీరు.
ఎంత ఎంత పొంగినా ఎంత పొంగినా ఆ అలలు ఆ మైదానం దాటి వస్తుందా లేదా అక్కడికి పోయి వెనక్కి వచ్చేస్తుందా? చెప్పాలి మీరు. ఎంత పొంగినా ఆ అల అలాగ వచ్చి అలాగే వెనక్కి వెళ్ళిపోతుందా, లేకపోతే అమానంగా నా నీళ్ళ మీద పడిపోద్దా? అంటే అప్పుడు దేవుడు మాట వింటున్నట్టు వినలేదట. అయితే ఇప్పుడు వచ్చారు లైన్లోకి మీరు. అంటే ఇర్మియాతో ఏం చెప్తున్నాడంటే, ఈ భూమిపైన నిర్మించనే సముద్రం అది వింటుంది నా మాట. చక్కగా వెనకెళ్తుంది, చక్కగా ముందుకు వస్తుంది, చక్కగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇదిగో నా బిడ్డలు ఉన్నారే, మూడులు అంటే మూర్ఖులు, వాళ్ళు వినట్లేదయ్యా. ఏం వినట్లేదు అని అడిగితే అక్కడ అంటున్నారు చూడండి, నా సన్నిధిని వనకరా నన్ను అడిగాడు. నేను చెప్తున్నానా, బైబిల్ ఉందయ్యా. నా సన్నిధిని వనకరా అంటే ఏంది? నా అసలు చూడండి, వనకడం అంటే ఏంది? అంతే కదా, వనకడం అంటే. మందిరానికి వచ్చేటప్పుడు వనకరా. ప్రశ్న, మందిరం 10 గంటలకు అనుకుందాం, కరెక్ట్గా 10 గంటలకు నేను వచ్చాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏంది ఇది? నాకు అర్థం కావట్లేదు. ఏందండి మెలికి తిరిగిపోతున్నారు ఏంది? నేను చెప్పేది అర్థమవుతుంది మీకు? నేను చెప్పట్లేదు, దేవుడు వాక్యం చెప్తుంది. ఏంటంటే చూడండి, మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా అన్నాడు. నా సన్నిధి అంటే ఏందమ్మా? దేవుని ఆలయం, మందిరం. ఓకే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, హృదయంలో పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఇది మందిరం 10 గంటలకి. పాస్టర్ గారు ఎన్ని గంటలకు మందిరం ఇక్కడ? 11:30 అంట. అంటే తెలుగులో 11:30 11:30 డోర్ తెరుస్తుంది. 11:30 నేను వచ్చి ఇక్కడ ఆరాధన చేశాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పోనీ 11 గంటలకు వచ్చి నన్ను చేతులు ఎత్తండి. పోనీ 11:30, పోనీ 12కి. బా 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 లేచినాయి, చెయ్యి లేచినాయి. చూసారా? ఇప్పుడు చూసా నేను, ఇందకంతా పల్లసగుండింది. ఏందబ్బా పాస్టర్ గారు అందరూ వచ్చేస్తారు అంటున్నాడు, ఇంకా ఇంతమంది రాలేదు ఏందబ్బా అని చెప్పి పాస్టర్ గారు ఆరాధన స్టార్ట్ చేసింది. నేను కళ్ళు మూసుకొని ఆరాధన నుండిలకి దబా 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 అని ముందు వెనక శబ్దాలు. ఏందబ్బా పెద్ద సునామీ వచ్చినట్టు అట్ట అనిపించేసింది నాకు. కళ్ళు తెరిసేలేకే మంది నింపబడిపోయింది. అబ్బా, సరైన టైమింగ్ బాగా వీళ్ళు అనుకున్నాను నేను. దేవుడికి స్తోత్రం. ఒక మాట చెప్తాను నేను, దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. అంటే మీ మాట దేవుడు వినాలా, లేకపోతే దేవుడు మీ మాట వినాలా? ఏమనమ్మా? మనం దేవుడి మాట అయితే వినాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరు భయపడరా అంటాడు. భయపడరా. నీకు భయం ఉంటే నీకు భయంగా ఉంటే కరెక్ట్గా 10:30 ఇక్కడ వచ్చేస్తుంటావు. వచ్చి శుభ్రంగా చిమ్మి, శుభ్రంగా చాపలేసి, శుభ్రంగా ప్రార్థన చేస్తావు. ఏముంటే? భయం ఉంటే. భయం లేకపోతే నువ్వు 12:30 రావచ్చు, ఇబ్బంది లేదు. ఐ డోంట్ కేర్. ఆరాధనలైనా కలుసుకోవచ్చు, ఐ డోంట్ కేర్. ఏమంటారు? ఉన్నమాట చెప్తే కులుకు అలుక, అంతే కదా? ఉన్నమాట చెప్తే అట్టే. ఇప్పుడు దాకల్లా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోబాక నేను ఆశీర్వదిస్తా అనే లేక మీ మొహాలు ఎట్టనే తెలుసా? ట్యూబ్లైట్ వెలిగినట్టు వెలిగిపోయినాయి. మందిరం గురించి మాట్లాడలేకే ఒక్కొక్క తల్లి అసలు ఎందుకు వచ్చాను ఎడకే అని అనుకుంటుంటారు, అంతే కదా? అసలు ఒక్కొక్కరు అనుకుంటుంటారు నన్ను, అసలు ఆయనకి ఎందుకు ఇచ్చారు మైకు? శుభ్రంగా పాస్టర్ గారికి ఇచ్చుంటే పోయినే.
దేవుడికి స్తోత్రం. దేవుడు మాట్లాడితే ఇట్టాగా ఉంటాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, మునుపటి వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోకు అని అంటున్నాడు. అంటే ఎప్పుడు? జనవరి మాసం నుండి డిసెంబర్లో నువ్వు ఎన్ని రోజులు, ఎన్ని మాసాలు మందిరానికి టైంకి రాకుండా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. కంటిన్యూ చేయ. ఆహాహా 23 చూడండి. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు. ఎక్కడ తొలగిపోతున్నారు తెలుసా? వాళ్ళు కొన్ని విషయాలలో వాళ్ళు తొలగిపోతున్నారు. దేనివల్ల? తిరుగుబాటు చేసి. పోనీ ఒక మాట చెప్తా, ఇక్కడ చేరి సేవకులు, అమ్మా అయ్యా మన మందిరం ఉదయం 11:30 అని వాళ్ళు చెప్పుంటారా? మన చెవులతో వినుండమా? మళ్ళీ మన కరెక్ట్గా వచ్చామో రాలేదా? ఇట్టన్నా అనండి, లేదంటే ఇట్టన్నా అనండి, ఇట్టన్నబాకండి. ఇందాక నాకు నిద్ర మెడబెట్టేసింది నాకు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ చేయ. వారు చూడండి, రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను అనుకుంటారా? బైబిల్ ఉన్నాయి మీ కాడ? అక్కడ ఏం రాస్తుంది చూడండి, కొనరు. అంటే దేవుడు మీ మీద ఏం చేస్తున్నాడు? కంప్లైంట్ ఇస్తున్నాడు. అనుకోరంట. అంటే ఏంటంటే, వారానికి ఎప్పుడు పోతే మనకేమి, నెలకి ఎప్పుడు పోతే మనకేమి. ఇప్పుడు అయ్యే కదా కాలాల గురించి చెప్తున్నాడు అక్కడ. ఆయన కాలాల గురించి చెప్తున్నాడు అక్కడ. సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు నెలలు ఉన్నాయి. నెలలో ఎన్ని ఆదివారాలు నువ్వు మందిరానికి వచ్చావు? నెలలో ఎన్ని రోజులు నువ్వు మందిరానికి వచ్చావు? పోనీ వారములో మందిరంలోకి వెళ్ళాక వచ్చావు? పోనీ సంవత్సరములో ఎన్ని రోజులు నువ్వు మందిరానికి వచ్చావు? దేవుడు అడుగుతున్న ప్రశ్న అది, నేను కాదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? వాళ్ళంట భలే భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవర వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా, నిర్ణయింపబడిన కోతకాలము వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో ఏమనుకుంటారంట? కేర్లెస్. అదవుతుందా? నిద్ర వచ్చిన వాళ్ళు హైలేలో చెప్పండి. రావట్లా అంతే, బాగా ఎక్కుతుంది వాక్యం. దేవుడికి స్తోత్రం. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, వాళ్ళకి నెలలంటే గుర్తు రావట్లా, వారాలంటే గుర్తు రావట్లా, రోజులంటే గుర్తు రావట్లా. వాళ్ళు అలా తిరుగుబాటు చేస్తుంటే నాకు బాధగా ఉంది. ఇర్మియా వాళ్ళకి చెప్పు, నువ్వు వాళ్ళకి చెప్పు. కంటిన్యూషన్ చేయ. చూడండి, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు. ఎవరు కారణం అంట? నీకు ఈ సంవత్సరములో ఆశీర్వాదం రాలా, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా అది జరగల. నువ్వు ఒకటి అనుకుంటే అటు 2 జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే, నీకు దేవుడికి ఏం పడిపోయింది? అర్థం, దోషం పడిపోయింది. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి, నీ పాపములే కారణం. పాపం అంటే దేవుని మాట. దేవుడికి స్తోత్రం. ఆయన చెప్పమందే చెప్తా నేను, ఇక్కడే కాదు ఎక్కడైనా చెప్తా. దేవుడికి స్తోత్రం. ఏం వినలేదు ఆయన మాట, నువ్వు ఏం వినలేదు నువ్వు ఆయన మాట అని ఈరోజు దేవుడిని హెచ్చరిస్తున్నవంటి మాట. కంటిన్యూషన్ చేయి. చూడండి, భలే జాగ్రత్తగా వినాలి ఈ మాటని.
చాలా ప్రార్థనతో నేను ప్రార్థన చేసుకుని ఈ లేఖనం తీసుకొచ్చా మీ ముందుకు. చూడండి, నా జనులలో ఎవరున్నారంట? దుష్టులంటే నా జనులలో నాతో పాటు సహా నా జనులలో ఎవరున్నారు? దుష్టులున్నారు. తర్వాత కంటిన్యూషన్, పక్షి వేటగాండ్రులు పొంచి ఉండునట్లు వారు పొంచి ఉందురు, వారు బోనులు పెట్టుదురు. ఇప్పుడు ఒక ప్రశ్న అక్కడ. ఇప్పుడు పక్షులు పట్టుకోనే పక్షి వేటగాండ్రు అని అన్నాడు. వేటగాండ్రు ఎవడు? పక్షులు పట్టుకునేవాడు వేటగాండ్రు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనుషులను పట్టుకుంటారంట. అంటే అర్థం ఏంటి దానికి? పక్షులకు బదులు మనుషులని పట్టుకుంటున్నారు. మనుషులు ఎట్ట పట్టుకుంటారంటే చెప్తా వినండి. ఒక అమ్మ ఒక నాన్న ఉన్నాడు అనుకోండి. అమ్మేమో లేదు మన సమయానికి మందిరంకి వెళ్ళిపోదాం అంటే, ఉండు ఇప్పుడే ప్యాంట్ వేసుకుని వస్తా, ఇప్పుడే అని అంటే, సరే వేసుకోయ్యా అయిపోయింది టైం అరగంట, ప్యాంట్ వేసుకున్నానికి అరగంట. ఈ లోపల ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ వచ్చే లోపలికి మళ్ళీ ఇవేమో, అయ్యా నేను వెళ్తాను, ముందుకు వెళ్ళిపోయి ఆడది పాటలు పాడతాం. అప్పుడు ఆడిపోయేలాగా ఏమవుతుంది, స్తోత్రాలు చెప్తా ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఇప్పుడు ఎందుకు నీకు అని అక్కడ వాళ్ళ ఆయన ఏం చేస్తుంటాడో ఆపేశాడు. అని చెప్పుకోనంటే సమయం కుదరదు. తల్లి ద్వారా బిడ్డకి శోధన, బిడ్డల ద్వారా తల్లికి శోధన, భార్య ద్వారా తండ్రికి శోధన, భార్య ద్వారా భర్తకి శోధన. ఇట్లాగా నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు ఎవరు అడ్డుపడ్డారు? దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న, నువ్వు మందిరానికి కరెక్ట్గా రావాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ వచ్చే సమయంలో ఏదో ఒక పని అడ్డుపడిపోతుంది. ఏదో ఒక పని అడ్డుపడిపోయి నువ్వు మందిరానికి కరెక్ట్గా రాక, మందిరానికి సమయానికి రాక, దేవుడు ఇవన్నీ చూసి నాలంటూ నిలబెట్టి అడుగుతూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. కంటిన్యూషన్ చెయ్యి. అది వద్దు కానీ 30-31 చూడు. దేవుడు చాలా సీక్రెట్ విషయం మీతో చెప్పబోతున్నాడు, జాగ్రత్తగా విందాం. ఏందనంటే, ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుతున్నది. ఏంది అర్థమవుతుందా? భయంకరమైన స్థితిలో మీరున్నారు. భయంకరమైన వంటి కార్యాలు దేశంలో జరుగుతున్నాయి. కానీ నువ్వు దేవుణ్ణి నమ్మావు. ఏ దేవుణ్ణి? పరిశుద్ధమైన దేవుణ్ణి. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ఉద్దేశించిన వంటి దేవుణ్ణి మీరు నమ్మారు. కానీ ఇప్పుడు చదువు, ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట ఎవరికి ఇష్టం అంట? నా ప్రజలకి, అంటే ఆయన ప్రజలకి, దేవుడి బిడ్డలకి ఏమి ఇష్టం అంట? ఇష్టం. దాని ఫలము నొందునప్పుడు మీరేం చేస్తారు? దేవుడికి స్తోత్రం. అంటే సున్నితమైన వాక్యం ఉందనుకో, అట్ట యథార్థమైన వాక్యం వచ్చిందనుకో, ఇట్ట కొంచెం అటు ఇటు వాక్యం వచ్చిందనుకో, అది మీకు అర్థమైందో చెప్తాను నేను మీకు. సున్నితమైన వాక్యం వచ్చింది అనుకో, చూడు అమ్మాయి అటు పడిపోయిందో, ఇప్పుడు లేచిందిలే, నా చూడాలను మీరు. సున్నితమైన వాక్యం వచ్చిందనుకో, యథార్థమైన వాక్యం వచ్చిందనుకో, నిద్రగడ పోయేదను తెలుస్తో. అర్థమవుతుందా? సున్నితమైన వాక్యం వస్తేమో నిద్ర వచ్చా, యథార్థమైన వాక్యం చెప్తేమో కోపం వచ్చా. ఇంకే వాక్యం నీకు నచ్చద్దే? ఉన్నమాట చెప్తేమో మీరు చెప్పినట్టు అలుకైపోయా. దేవుడికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు తప్పావో దేవుడు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో తప్పావో తెలుగులో మాట్లాడుతున్నాడు.
ఈ సన్నిధిలోనే నువ్వు కరెక్ట్గా రాకపోతే, ఈ సన్నిధిలో ఉన్న ఆరాధనలో నువ్వు కలుసుకోకపోతే, రేపటి దినాన పరలోక రాజ్యంలో ఏం కలుసుకుంటావు? దేవుడికి స్తోత్రం. ఎవరు చూస్తారులే పరలోక రాజ్యం అంటారా? నువ్వు ఈ సమయాన్ని, అంటే దేవుడు నిర్మించినటువంటి ఈ స్థలంలో, ఈ పవిత్రమైన దేవాలయములకే నువ్వు కరెక్ట్గా సమయానికి నువ్వు రాకపోతే, రేపటి దినాన ఎట్టొస్తుందో తెలుసు. దేవుడు రాకడా ఎప్పుడు వస్తుందమ్మా? దేవుడు రాకడా ఎప్పుడు వస్తుంది? తెలీదు. ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో కూడా మనకు తెలియదు. కానీ ఉన్నప్పుడే నీ స్థితిని మార్చుకోమని ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడేది అదే. ఈ మందిరానికి వస్తున్న నీవు సమయాన్ని నువ్వు ఏంటంట మీరు చెప్పాలి, నేను వినాలి. ఇప్పుడు సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం అంటే అష్ట తెలుగులో చెప్పండి. సరి చేసుకోవాలా? కరెక్ట్గా రావాలా? పాటించాలి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఇంకో మాటకి వెళ్దాం, సమయం ఉంది కాబట్టి. ఇర్మియా గ్రంథం 30:15 చూద్దాం. ఇంకో మాట చూద్దాం. అంటే ఆయనకి దోషములు అడ్డుపడిపోయినాయి. 30:15 చూడండి, జాగ్రత్తగా విందాం. నీ గాయముల చేత, ఎందుకు అరుస్తున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లేదు. నీ గాయముల చేత నీవు అరచదువేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగ చేయుచున్నా. దేవుడికి స్తోత్రం. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఆ పదం మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏం తెలుసా? నీ గాయముల చేత, నేను పెట్టట్లా, నీ గాయములు, నీకు తగలరాని దెబ్బలు తగులున్నా, నీకు సరైన దెబ్బలు తగులున్నా నీకు ఈ సంవత్సరంలో. ఇంకా నేను చెప్పాలంటే దేవుడికి స్తోత్రం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ గాయముల చేత నీవు అరిచెదవేమి? అంటే నీ గాయం అయింది, మళ్ళీ గాయం అయినప్పుడు నువ్వేం చేస్తున్నావు? అరిచేస్తున్నావు అంటే ఏం తెలుసా? అచ్చ తెలుగులో చెప్తాను, జాగ్రత్తగా నండి. ప్రార్థన అయితే మనం చెయ్యం. ప్రార్థన చేయంగానే లక్షల రూపాయలు దిగాలి కిందకి. ప్రార్థన అయితే మనం చెయ్యం. ప్రార్థన చేయంగానే ₹1,00,000 దిగాలి కిందకంతే. ఉపవాసాలు మటుకు ఉండం, మనం అనుకున్న కోరికలు మటుకు జరిగిపోవాలా. ఏమంటావు? అరిచదివేమి అన్న పదానికి అర్థం అదే. ఎన్ని ప్రార్థనలు చేసినా అసలు నాకు ఇది జరగటలేదు. ఆ మందిరంలో కలిసి రావట్లేదు. ఆ మందిరానికి పోతే నాకు కలిసి రావట్లేదు. ఏరే మందిరానికైనా వెళ్ళిపోదాంలే అని అనుకుంటున్న వంటి మనస్తత్వాలు కొంతమందికి ఉన్నాయి. మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలే. దేవుడికి స్తోత్రం. అరిచేదివేమి అంటే అరిచేది. నేను ఒక కార్యాన్ని మనసులో అనుకొని ఆ మందిరానికి వెళ్తాను అమ్మాయి, కానీ కార్యం అయితే జరగటం లేదు అని నువ్వు పక్కింటోళ్ళకి చెప్పుకుంటే జరగదు. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే జరుగుద్ది. దేవుడికి స్తోత్రం. ఇంకో విషయం సీక్రెట్ మాట చెప్తాను చూడండి, 14 వచనం చూడండి. నీ స్నేహితులందరూ నిన్ను మరిచిపోయారు. చూసారా? ఇంకొక సీక్రెట్ మాట చెప్తున్నాడు దేవుడు, జాగ్రత్తగా విందాం. నీ స్నేహితులందరూ అంటే ఏం చేశారంటే నిన్ను మర్చిపోయారు. నువ్వు అనుకుంటున్నావు, ఈ అమ్మాయి అయితే నాకు కరెక్ట్ పొజిషన్, నాకు ఈ అబ్బాయి అయితే నాకు కరెక్ట్ పొజిషన్ నాకు. అప్పుడు నీ ముందు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? మంచిగా నటిస్తున్నారు వాళ్ళు. నిన్ను మంచిగా నటించి నీ వెనక మటుకు అచ్చ తెలుగులో చెప్పాలంటే నీకు గొయ్యితో అవుతున్నారు. ఆ సంగతి నీ బుర్రకి ఎక్కటోలాడ. దేవుడికి స్తోత్రం. అది దేవుడు చెప్తుంది ఇక్కడ. నీ స్నేహితులందరూ నిన్ను మర్చిపోయారు, వారు నిన్ను గూర్చి
ఇప్పటి వరకు నువ్వు ఎవరికైనా సహాయం చేస్తున్నావా? ఈ 2024లో జనవరి మాసం నుండి డిసెంబర్లో ఎవరికైనా నీవు నా అనుకొని నువ్వు సహాయం చేసావు కదా, అదే నీ కష్టం వస్తే వాళ్ళు నీకు సహాయం చెయ్యరు అని అంటున్నాడు దేవుడు. అటువంటి వాళ్ళు పోషించావు నువ్వు, అటువంటి వాళ్ళు ప్రేమించావు నువ్వు. ప్రేమించాల్సిన వాళ్ళని ప్రేమించక వాళ్ళని దూరపరుచుకొని నీకు ఇష్టం వచ్చినటువంటి వ్యక్తిని ప్రేమించి అనవసరమైనటువంటి ఖర్చుల్లో పడిపోయి నువ్వు నష్టపోయావని దేవుడు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. నిజమంటారా అబద్ధం అంటారా? పెట్టేశావు డబ్బు, నువ్వు డబ్బు పెట్టేశావు, నా అనుకుని పెట్టేశావు, నువ్వు నా అనుకొని నా బంధువులతో నువ్వు స్నేహం చేసావు, కానీ వాళ్ళే నీ గుంటతో ఏదానికి సిద్ధపడుతున్నారని ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుచున్నటువంటి మాట. 11వ వచనం చూడు. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఈ యెహోవా వాక్కు ఇదే. చూడండి, నిన్ను రక్షించుటకు నీకు నేను తోడై ఉన్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను. ఉన్నాడు అక్కడ పెట్టు. అంటే ఇప్పుడు నీ బాధను బట్టి నీ కాడ ఉన్నవంటి ఆ సీక్రెట్ దేవుడు ఇప్పుడు చెప్పేశాడు కాబట్టి నీ మొహం చూసో లేకపోతే నీ మనసును చూసో నీ ప్రవర్తన చూసో దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను గాయపరచను, రక్షిస్తాను, నీకు నేను తోడై ఉంటాను అని అన్నాడు. కానీ అక్కడే ఉంది చిక్కు. కానీ ఆ తర్వాత చదువు, నిన్ను సమూల నాశనం అయితే చేయను, కానీ అయితే ఏ మాత్రం కూడా నేను నిర్దోషంగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షిస్తా. దేవుడికి స్తోత్రం. ఎట్లా శిక్షిస్తాను? మితముగా శిక్షిస్తా. కొడితే బాధపడదు, కానీ కొడతానే ఉంటా. అర్థమైందా? ఎందుకు కొడతాడు ఆయన? మాట వినకపోతే. అట్లాంటి దెబ్బలు మీకు తగిలేయలేదు, నాకు తెలియదు. ఈ 2024లో ఈ డిసెంబర్ మాసములో ఈ ఆఖరి రాత్రి నీ హృదయములో నేను తప్పు చేశాను అని నీకు అనిపిస్తే, ఎవరికి అనిపిస్తే? నీకు అనిపిస్తే దాన్ని శుద్ధి చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆఖరి మాట, ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. యెహెజ్కేలు గ్రంథం 33:10. నరపుత్రుడా, ఎవరికి ప్రకటించాలి? దేవుని పిల్లలకి ప్రకటించమని చెప్తున్నాడు రాజరత్నంతో. అట్ట అనుకోండి. ఆపండి. ఇప్పుడు మీరు చెప్పకపోయినా దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసా? దేవుడు చెప్తున్న మాట ఏనండి, జాగ్రత్తగా వినండి. నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అబ్బా, దేవుడి వాక్యాన్ని బాగా వింటున్నారు నాయన. ఆన్లైట్ అయితే బలి ఉండు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చెప్తుంది ఏంటంటే, నరపుత్రుడా, ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటించు. ఏందయ్యా అనంటే, మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము, మనం మెట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకొను మాట నిజమే. ఇప్పుడు మీ మనసులో మాట కొంతమందికి తగతగలాడిపోతుంది, దడదడ కొట్టుకుంటుంది. ఏందని? అబ్బా, ఎట్ట తెలిసిపోయినాయి వీళ్ళకే, ఎట్ట తెలిసిపోయినాయి, మనం అనుకున్న ఎన్ని ఎట్టొస్తున్నాయి అని. అది అబద్ధం కాదంట, అది నిజమే. దేవుడికి స్తోత్రం. నీ హృదయంలో నువ్వు బాధపడుతుంది అది నిజమే. నువ్వు డబ్బులో నష్టపోయావే అది నిజమే. నువ్వు మనిషిని నమ్మావే అది కూడా నిజమే. నీతో మాట్లాడుతున్నాడే దేవుడు, ఆయన కూడా నిజమే కదా. ఇప్పుడు ఇంకో మాట చెప్తాడు, జాగ్రత్తగా విందాం. చూడమ్మా, ఇంతకన్నా దేవుడు ఇంతకన్నా వాగ్దానం ఇవ్వాలంటే ఇవ్వలేడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి. కాగా వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దేవునికి స్తోత్రం.
నువ్వు దుర్మార్గంగా ఉండడం నాకు ఇష్టం లేదు. అర్థమవుతుందా? నువ్వు దుర్మార్గంగా ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వు దుర్మార్గుడుగా ఉండాలంటే నాకు ఇష్టం లేదు. ఆ దుర్మార్గాన్ని ముందు విడిచిపెట్టి ఈ 2025లో అప్పుడైనా నా ఆశీర్వాదం పొందుకో. నెక్స్ట్ కంటిన్యూషన్. దుర్మార్గుడు ఈ మాట బాగా చెవులో పెట్టుకోండి. ఏంటంటే, కాబట్టి ఇశ్రాయేలులారా మనస్సుని ఏమంటున్నాడు? త్రిప్పుకో, నీ ఆలోచన తీసి పక్కన పెట్టు, దేవుని ఆలోచన ఏందో తెలుసుకో, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనిడి. మీరెందుకు మరణం నొందుకుందరు అంటే, ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. డబ్బు విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయి చావు దాకా వచ్చేసావు. నువ్వు చచ్చిపోవాలని కూడా అనిపించేసింది నీకు. దేవుడికి స్తోత్రం. మనిషి నిన్ను మోసం చేసేలేకే తినాలా వద్దా, తాగాలా వద్దా, ఎందుకు ఈ బతుకు అన్న ఒక విషయం నీ హృదయంలో, నీ ఒక శరీరంలో, నీ కుటుంబంలో జరిగి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఒక మాట ఏంటంటే, ముందు నీ దోషాన్ని పక్కన పెట్టి నా మాట విను ఫస్ట్, నువ్వు అప్పుడు బాగుపడతావు నీ జీవితాన్ని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే, ఆయనకి నీకు మధ్య ఏముంది? దోషం ఉంది. దోషంతో పాటు జాయింట్ ఫుల్ ఏంది? పాపం. ఈ పాపం ఎందుకు, ఈ దోషం ఎందుకు వచ్చింది అయ్యానంటే పాపం వల్ల వచ్చింది. అష్ట తెలుగులో చెప్పుకోవాలంటే, దేవుడు మాట వినని కారణాన నువ్వు దోషంలో పడిపోయావు. నువ్వు దోషంలో ఎప్పుడైతే పడిపోయావో దేవుడికి దూరం అయిపోయావు. దేవుడికి ఎప్పుడైతే దూరం అయిపోయావో దేవుని ఆశీర్వాదాన్ని కూడా నువ్వు దూరము అయిపోయావు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఆశీర్వదించబడాలనే నా దేవుని కోరిక. అర్థమవుతుందా? దేవుని మందిరానికి సమయానికి రా, దేవుని సమయాన్ని పాటించు. కాబట్టి ఆఖరి మాట ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. 1 కొరింథీ పత్రిక 15:1 చూడండి. ఈ మాట అంతా ఎందుకు చెప్తున్నాడు? 1 కొరింథీ పత్రిక 15:51. 15:51 ఇదిగో మళ్ళీ ఇంకొక చక్కని మాట దేవుడు చెప్తున్నాడు. ఏం తెలుసా? ఇదిగో బిడ్డ, కన్నులెత్తి నా సారి చూడు, నీ మనసు విప్పు, నీ 2 చెవులు నా వైపుకు తిప్పు, నేను నీకు ఒక మర్మాన్ని చెప్పబోతున్నాను. మనమందరం నిద్రించము, కానీ నిమిషములో రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరం మార్పు పొందుదుము. బోర మ్రోగును. చాలే, ఆయన చదువుకుంటే పోతుంది. కాబట్టి ఇక్కడ నాకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆఖరి మాటగా, మార్పు లేని వారుగా మీరు ఉండకూడదు. మార్పు రావాలి మీకు. మీరు మారు మనసు పొందాలన్నదే దేవుడు కోరుతున్నటువంటి కోరిక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు శరీరాన్ని ఇచ్చాడు, శరీరంలో ప్రాణం ఇచ్చాడు, దాంతోపాటు ఆత్మని ఇచ్చాడు. మీరు ఎంతకాలం బతుకుతారంటే మీరేం చెప్తారు? చెప్పలేము. దేవుడు రాకడ ఎప్పుడు అంటే ఎప్పుడు చెప్తాం? చెప్పలేము. ఇప్పుడు 2వ రాకడ ఉందంటే నమ్ముతారా నమ్మరా? నమ్ముతారు, అది మటుకు నమ్ముతారు. ఫస్ట్ రాకడ వచ్చాడా లేడా? దేవుడు వచ్చాడు. ఆయన వచ్చాడు, పుట్టాడు, పెరిగాడు, అద్భుతాలు చేశాడు. ఆయన దేవుడే నిర్మించుకున్నాడు, మరణించాడు, 3వ రోజు లేచాడు, ఆరోగ్యమే వెళ్ళిపోయాడు. అయిపోయాడా? మన మధ్యన ఎవరిని పెట్టాడు? పరిశుద్ధాత్మని పెట్టాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను గమనిస్తున్నాడా లేదా?
గమనిస్తున్నాడు నిన్ను. ఆ పరిశుద్ధాత్ముడే నీతో మాట్లాడుతున్నబట్టి ఈ మాట. కాబట్టి మన మూలవాక్యంలో ఏమన్నాడు యెషయా గ్రంథంలో? మునుపటి వాటిని మీరు ఏంటమ్మా జ్ఞాపకం చేసుకోబాకు. మునుపటి వాటిని నువ్వు జ్ఞాపకము చేసుకోబాకు, పూర్వకాలపు సంగతులు తలంచుకోబాకు. ఇదిగో నేను ఒక నూతన క్రియ నీకు నేను చెయ్యబోతున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అని అంటే ఒక్క మాట చెప్తాను, నీకు దేవుడికి ఉన్న వంటి ఆ దోషాన్ని అది దూరపరుచుకో. అది దూరపరవాలి అని అంటే నీ పాపాన్ని నువ్వు విడవాలి. ఏందయ్యా పాపం అంటే? దేవుని మాటని మీరు వినకపోవడమే. వినండి, దేవుడి మాట వినండి, దేవుడు వాక్యాన్ని వినండి, దేవుడు ఏది చెప్తే అది చేయండి. మీకు ఎందుకు చేయడు దేవుడు? ఈ 2024లో ఏదైతే నువ్వు కోల్పోయావో సమస్తం దేవుడు నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనందరం మార్పు చెందిన వారుగా ఉండాలి, మారు మనసు పొందిన వారుగా ఉండాలి, దేవుని మందిరానికి ఓ సాక్షిగా జీవించాలన్నదే ఆయన కోరిక. ఈ మాటలు దేవుడు దీవించి ముందుకు నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రభా, మీకు స్తుతులు స్తోత్రములు. గడిచిన కాలం అంతటిలో మీ కృపను మాకు తోడుగా ఉంచారు ప్రభా. మీరు చెప్పమన్న మాటలు మీ బిడ్డలకి నేను తెలియపరిచితిని. మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోబాకండి. ఇదిగో అని చెప్పి ఇప్పుడే అది మొలుస్తున్నదని తెలియపరిచావు అయా. నీకు వారికి మధ్యన దోషం ఉన్నది అని తెలియపరిచావు. ఆ దోషం ఎందుకు వచ్చింది అని అంటే పాపము వల్ల వచ్చింది అని నువ్వు తెలియపరిచావు. ఓ ప్రభా, నీ బిడ్డలు ఏ మాట అయితే వినలేదో వారికి ఆ మాటలు వినబడులాగున వారికి సహాయాన్ని దయచేయండి తండ్రి. మొదట్లో నేను మాట్లాడావు, నా సన్నిధిని మీరు వనకరా, నా సన్నిధికి మీరు రారా అని తెలియపరిచిన దేవుడు నీవు. సన్నిధిని గురించి నువ్వు మాట్లాడు, హృదయాన్ని గురించి నువ్వు మాట్లాడు, ప్రవర్తన గురించి నువ్వు మాట్లాడు. అయినప్పటికీ నేను నీకు తోడుగా ఉన్నానని తెలియపరిచిన దేవుడా నీకు స్తోత్రము. అయ్యా వారి పక్షాన వారిలో ఉన్న వంటి ఆ దోషమును యేసు నామములో తొలగించి నీ కృపను వారికి తోడుగా ఉంచు ప్రభా. ఈ 2024 ఇంకొద్దిగా నిమిషంలో ముగిసిపోబోతున్నది. 2025లో వారిని నువ్వు చేర్చుకొని వారిని నిండైన దీవెన, నిండైన ఆశీర్వాదముతో వారిని నింపుదల చేస్తావని నువ్వు తెలియపరిచిన దేవుడవు నీవు నాయన. డబ్బులో మోసపోయిన నీ జీవితాన్ని బాగుపరుస్తానని తెలియపరిచాడు. ఇదిగో మనిషితో మోసపోయిన వంటి నీ జీవితాన్ని దేవుడు మారు మనసు తెచ్చుకోమని తెలియపరిచిన దేవుడా నీకు స్తోత్రము నాయన. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడినందుకు నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ధన విషయంలో ఒకవేళ వాళ్ళు అయ్యా తప్పిదము చేస్తుంటే వారిని క్షమించి అయ్యా కోల్పోయిన వంటి ధనమును వారికి సమృద్ధిగా మీరు దయచేయండి. ఎవరైతే వారిని మోసగించారో, ఎవరైతే మోసపు మాటలు మాట్లాడారో, ఎవరైతే వాళ్ళకి మనిషి నుండి దూరం వెళ్ళిపోయారో వాళ్ళకి మంచి ఆత్మీయ కలిగిన వంటి ఆత్మీయులను మీరు దయచేయమని కోరుకొనిస్తున్నాను. మరి ఎక్కువగా నీ మందిరానికి క్రమముగా వచ్చులాగున సహాయాన్ని దయచేయమని నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.